ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, అసలు గెలుస్తాడు అనుకున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? గెలుస్తాడు అనుకుంటున్నా ఖచ్చితంగా. ఖచ్చితంగా. అంటే లాస్ట్ టైం 2 సీట్లలో మంచి సీట్లలో పోటీ చేశారు, అవును. అవి ఓడిపోయారు. అంటే 7,000 ఓట్లు చిల్లర, 8,000 చిల్లర సంథింగ్ అలా ఓడిపోయారు. ఇప్పుడు మరి పిఠాపురంలో కూడా సేమ్ అలాంటి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, 1-2 సార్లు సర్వే చేయించారు. కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది కదా, డౌట్ ఉంటుంది. వైసీపీ అధిష్టానం మొత్తం సీఎం సీట్ కన్నా పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అవును. అది అంటే ఖచ్చితంగా ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటున్నారా, గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు సీఎం జగన్ ఏంటంటే అటు మంగళగిరి ఒకటి, ఇటు పిఠాపురం, అటు కుప్పం, ఈ మూడింటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాడు. ఆ ముగ్గురిని ఓడగొట్టాలి అనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువ వర్క్ చేసుకుంటేనే గెలుస్తాడు, లేకపోతే గెలవలేడు. ఎక్కడ ఎంత డబ్బైనా పెట్టడానికి రెడీగా ఉంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడించడానికి దాదాపుగా పిఠాపురం నియోజకవర్గంలో 200 కోట్ల వరకు ఖర్చు పెట్టొచ్చనే అవకాశాలు, ఇంకా ఎక్కువ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. 10,000 రూపాయలు తక్కువలో తక్కువ ఇద్దామన్నట్టు. ఒక ఓటుకి 10 నుంచి 15,000 ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. అసలు ఈ కరప్టెడ్ పాలిటిక్స్ అనేవి మారుతాయి అనుకుంటున్నారా మీరైతే? ఇప్పుడు మారవు. ఒకవేళ మారి అది మారాలి అంటే నాకు ఒక ఒపీనియన్ ఉంది. జై భారత్ నేషనల్ పార్టీ అని జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టారు. అలాంటి వాళ్ళు వస్తే పార్టీలోకి కరప్షన్ అనేది పోతుంది, ఓటుకు నోటు అనేది పోతుంది. ఇట్లాంటివన్నీ మారాలంటే అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజాయితీపరమైన నాయకులు అనేవి ఎవరు కనిపిస్తారు? నిజాయితీ పరుడు అనే వాళ్ళు అయితే ఎవరు లేరు, పాలిటిక్స్లో ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు కాదంటారా మీ ఉద్దేశంలో? ఆయన ఒక్కడే ఇంకా రాజకీయాల్లోకి రాలేదు, ఫుల్ టైం పాలిటిక్స్లోకి రాలేదు కదా. ఫుల్ టైం పాలిటిక్స్ ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకంతకన్నా ఫుల్ టైం పాలిటిక్స్ అది ఫుల్ టైం కాదు. ఆయన ఒక అసెంబ్లీలోకి వచ్చి నిలబడితే అది ఫుల్ టైం పాలిటిక్స్ అనేది నేను. అసెంబ్లీలోకి రావాలంటే ముందు ప్రజలు ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరు వ్యక్తిగత వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఆయనకి వ్యక్తిగత వ్యాపారమే లేదు అసలు. అదే కదా, వ్యాపారాలు ఓన్లీ సినిమా కాబట్టి తప్పదు, ఫుల్ టైం కాదు అనిపిస్తుంది. అంతే. యాక్చువల్లీ అది ఫుల్ టైం లెక్కే వస్తుంది కదా. ఫుల్ టైమే కాకపోతే మీరు ఫుల్ టైం రాజకీయాల్లో రాలేదు, ఫుల్ టైం రాజకీయాల్లోకి రాకుండానే ఎంత ప్రపంచం సృష్టించి జనాల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఎవరు కావట్లేదు, ఫస్ట్ ఎవరు కావట్లేదు. చాలా మంది ఇప్పుడు మన రీసెంట్ గా చాలా మంది ఏం చెప్తున్నారంటే చనిపోయిన రైతు కుటుంబాలకి అది మంచి చేస్తున్నాడు ఆయన. అలాంటిదంతా జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అది ఇన్ఫ్లుయెన్స్ కారు, అట్లా వాటికి ఇన్ఫ్లుయెన్స్ కారు. రాజకీయాల్లోకి వస్తేనే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నువ్వు ఫ్రీగా ఎంత ట్రస్ట్ పెట్టి ఎంత పెయింటింగ్ ఎంత పైసలు ఇచ్చినా కానీ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కారు, జనాలు ఇన్ఫ్లుయెన్స్ కారు. డబ్బులు తీసుకుంటారు కానీ ఇన్ఫ్లుయెన్స్ కారు. అదే నువ్వు ఒక అధికార పార్టీ నుంచి నువ్వు ఇచ్చినావు అనుకో, దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ప్రతిదానికి ఎజెండా ఉంటుంది. సో చంద్రబాబు గెలవాలని కోరుకుంటున్నా, చంద్రబాబు గెలుస్తాడని అనుకుంటున్నా. ఎన్ని సీట్లు ఉన్నా అట్లీస్ట్ 140 140 సీట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనుకుంటున్నా.